హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం ప్రఖ్యాత రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ రచన పంతులు గారు మూడో భాగంలోకి ప్రవేశించాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం. బృందావనుని కుటుంబమంతా కుసుమ ఆతిథ్యం స్వీకరించి తిరిగి వస్తారు. తిరిగి వచ్చే సమయంలో బృందావనుని తల్లి ఒక జత బంగారు గాజులు కుసుమకు తొడిగి వస్తుంది. ఆమె హృదయం కుసుమ రాకను గురించిన ఆశ ఆనందాలతో నిండిపోయి ఉంటుంది. బృందావనిలో కూడా ఆనాడు అవే ఆశాస్రవంతులు ప్రవహిస్తూ ఉంటాయి. బంగారం వంటి తన కోడలు గృహప్రవేశం చేయగానే సంసారపు అన్ని బరువు బాధ్యతలు ఆమెకు ఒప్పగించి తాను నిశ్చింతగా తీర్థయాత్రలు చేయవచ్చుననుకుంటూ ఆశిస్తూ ఉంటుంది ఆమె. కోడలు చాలా శాంతంగా కనిపించిన నిక్కచ్చి మనిషి అని, నెత్తిన భారం పెడితే ఎత్తగలిగే సత్తా కలదని పలుకుతూ ఒక్క రోజుతోనే ఆమె పట్ల నాకు చాలా మక్కువ కలిగింది, మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది అని వెల్లడిస్తుంది. కుంజకు మంచి సంబంధం చూసి అతడి జీవితాన్ని చక్కబరచాలని భావిస్తుంది. అన్నట్లే మరుసటి రోజే వెళ్ళి వివాహ సంబంధం స్థిరపరచుకొని వచ్చేస్తుంది. భోజనమైనా తయారు చేసుకుని భుజించడానికి పూనుకోకుండా పరమానందంతో కడుపు నిండిపోయిన భావనతో ఉన్న సమయంలో కల్లా కపటం ఎరుగని కుంజనాథుడు కుసుమ పనుపున వచ్చి, మీరు పోగొట్టుకున్న గాజుల జతను నేను భద్రంగా తెచ్చానంటూ బృందావనుని తల్లికి ఆ గాజుల జతను అందిస్తాడు. బృందావనుడు అతని తల్లి ఇద్దరూ చాలా ఖిన్నులైపోతారు. వారి ముఖాలు నెత్తురు చుక్క లేకుండా పాలిపోతాయి. మనస్సులో చాలా గాయపడతారు. బృందావనుడి హృదయం తన తల్లికి జరిగిన అవమానానికి దహించుకుపోతుంది. నీ చేతి గాజులు పెట్టుకునే యోగ్యత ఆమెకు ఉండవద్దమ్మా అని విరక్తితో పలుకుతాడు. ఇక్కడ కుసుమ చేతులారా అందివచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని జారవిడుచుకున్నప్పటికీ తన భర్త పట్ల, అత్తగారి పట్ల ఒక దుర్భేద్యమైన స్నేహబంధంలో చిక్కుకుపోయి చింతాక్రాంత అయిపోతుంది. వారిని నిరాశ నిస్పృహలలో ముంచివేసే తన నిర్దయ చర్యకు తనే మరలా దుఃఖిస్తూ ఉంటుంది. బాడల గ్రామం నుండి తిరిగి వచ్చిన కుంజనాథుడు వెలిబుచ్చిన మాటల్ని విని కుసుమ ముఖం నల్లబడిపోతుంది. చింతతో ఆమె అన్యమనస్క అయిపోతుంది. ఆమె మనసులో ఉండదు. కుసుమ ఏడ్చి ఏడ్చి వంటింట్లో పడి ఉన్న సమయంలో బృందావనుడు తన 5-6 ముద్దు తనయుడు చరణుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడు. పిల్లలంటే ప్రాణమైన కుసుమ ఆ బిడ్డ కోసం తహతహలాడుతుంది. కుసుమ హృదయంలో తన పతి సంతానమైన ఆ బాలుడి పట్ల విశ్వాన్ని కబళించేంతటి అపారమైన ప్రేమ క్షుధానలం చెలరేగుతుంది. బిడ్డను ఏటికి తీసుకువెళ్ళి స్నానం చేయించి ఇంటికి తీసుకువస్తుంది. ఏరును చూసి చరణుడు పొంగిపోతాడు. స్నానం పూర్తి అయి ఇంటికి తిరిగి వచ్చే లోపల తల్లి కొడుకుల మధ్య సద్భావము ఉద్భవిస్తుంది. కానీ బృందావనుడు మాత్రం ఇంకా సమాధానపడడు. ఆమె పట్ల మునుపటి మక్కువ అతనిలో ఉండదు. అతడు ఆమె ఆతిథ్యాన్ని ఏమాత్రమూ గ్రహించడు. కుసుమ సూచించిన విధంగా బండిని తిప్పి పంపడు. ఆమె కొడుక్కి అన్నం తినిపించాక బండిలో తన ఊరు వెళ్ళిపోతాడు. చరణుడు దారిలో అమ్మ ఏడుస్తున్నది ఎందుకని తండ్రిని ప్రశ్నిస్తాడు. చరణుడు కుసుమను అమ్మా అని సంబోధించినందుకు బృందావనుడు చకితుడైపోతాడు. మర్నాడు కుంజనాథుని వివాహ నిశ్చయ విషయాలన్నీ తెలుపుతూ బృందావనుడు వ్రాసిన లేఖను కుసుమ అందుకుంటుంది. పంతులుగారంటే బృందావనుడే అని గ్రహిస్తుంది. ఉత్తరం తెచ్చిన కుర్రవాడి ద్వారా బృందావనుడి పాఠశాల విషయాలన్నీ తెలుసుకుంటుంది. ఆ ఉత్తరం ఆత్మీయత లేకుండా పొడి పొడిగా ఉన్నందుకు కుసుమకు బాధ కలుగుతుంది. ఆమె సుఖ స్వప్నాలన్నీ చెరిగిపోయినట్లవుతుంది. అన్న వివాహ శుభవార్త కూడా
ఆమెలో ఎటువంటి ఆనందభావాన్ని కలిగించలేకపోతుంది. ఇక మూడవ భాగంలో కథ ఏ మలుపులు తిరుగుతుందో చూద్దామా? కుంజనాథుని వివాహమై నెల రోజులైంది. ఆ రోజు తర్వాత బృందావనుడు మళ్ళీ రాలేదు. అతనికి జ్వరం వచ్చిందని తెలిసింది. అతని తల్లి చరణుని తీసుకుని ఆ పెళ్లి రోజు మాత్రం వచ్చింది. ఆమె గృహదేవతలను వదిలి మరొక చోట ఎక్కడా ఉండలేదు. చరణుడు మాత్రం తరువాత కూడా 5 రోజులు అక్కడే ఉన్నాడు. క్రొత్తగా అమ్మ దొరికిందనే ఆనందంతోనో, స్వేచ్ఛగా నదిలో ఈత కొట్టవచ్చుననే ప్రలోభంతోనో అతను అక్కడి నుండి కదల్లేదు. తరువాత బలవంతాన ఇంటికి తీసుకువెళ్లవలసి వచ్చింది. అప్పట్నుంచి కుసుమకు జీవించటం దుర్భరమైపోయింది. పెండ్లికి ముందు కుసుమ తలపోసినవన్నీ అక్షరాల కార్యరూపానికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆమెకు తన అన్న సంగతి బాగా తెలుసు. అన్న తన ఆత్మ ఆసరాతో కష్టభరితమైన ఈ సంసారాన్ని వదిలి అత్తవారింటికి వెళ్ళి ఉండడానికి ఉద్యుక్తులవుతాడని ఆమెకు తెలుసు. సరిగ్గా అలాగే జరిగింది. బాసికం కట్టిన తల మీద ఇప్పుడు అతడు తట్ట పెట్టడానికి ఇష్టపడటం లేదు. నాకడాంగే వారు వింటే ఏమనుకుంటారు? పెండ్లప్పుడు బృందావనుని తల్లి అతనికి కొంత పైకమిచ్చింది. దాంతో కొంత సరుకు కొనుక్కుని బజారు తలన ఒక వసారా వేసుకుని గాజుల దుకాణం పెట్టి కూర్చున్నాడు. కానీ అక్కడ అమ్మకం లేకపోయింది. ఈ ఒక్క నెలలోనే అతను కొత్త బట్టలు కట్టుకొని కిర్రు చెప్పులు తొడుక్కొని 3-4 సార్లు అత్తవారింటికి వెళ్ళి వచ్చాడు. మొదట అతను కుసుమకు చాలా భయపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు భయపడటం లేదు. ఎప్పుడైనా ఇంట్లో బియ్యం లేవంటే చాలు అతను మెదలకుండా వెళ్ళి దుకాణంలో కూర్చోవటమో, ఇటు అటు తిరిగి రోజంతా ఇంటికి రాకుండా ఉండటమో చేసేవాడు. ఈ పరిస్థితులు చూసి కుసుమ చాలా భయపడిపోయింది. ఆమె కూడబెట్టి దాచుకున్న 4 రూపాయలు కూడా ఖర్చయిపోయినాయి. అయినా కుంజుడు కళ్ళు తెరవలేదు. అతను పగలంతా చుట్ట కాల్చుకుంటూ కూర్పాట్లు పడుతూ కూర్చునేవాడు. 2-3 ఎవరైనా వచ్చి కూర్చుంటే చాలు వాళ్ళకి తన అత్తగారి సంగతులు చెబుతూ తన క్రొత్త సంపదను లెక్కలు వేస్తూ ఉండేవాడు. ఆ రోజు ప్రొద్దున లేవగానే కుంజు తన కిర్రు చెప్పులకు ఆముదం రాస్తూ కూర్చున్నాడు. కుసుమ వంటింట్లోంచి బయటికి వచ్చి కొంచెం సేపు తదేకంగా చూసి, ఇవాళ మళ్ళీ నాకడాంగే ప్రయాణంలాగున్నదే అన్నది. కుంజు అవును అని మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు. కొంచెంసేపు ఉండి కుసుమ వినయంగా, మొన్ననేగా అన్నయ్య నువ్వు అక్కడికి వెళ్ళింది. ఇవాళ వెళ్ళి కొంచెం నా చరణుని చూసి రాకూడదు? చాలా రోజులైంది కుర్రవాడు సంగతులు తెలిసి. మనసులో ఆతురంగా ఉంది అన్నది. కుంజు మొహం చిట్లించుకుని, నీ మనసు ప్రతిదానికి ఆతురతగానే ఉంటుంది, వాడు బాగానే ఉన్నాడు అన్నాడు. కుసుమకు కోపం వచ్చింది. బాగానే ఉన్నాడు సరే, అయినా నువ్వు ఒక్కసారి వెళ్ళి వాడిని చూసిరా, అత్తవారింటికి రేపు వెళ్ళవచ్చులే అన్నది. కుంజు మండిపడి, రేపు వెళ్తే ఎలా? అక్కడ మగదిక్కు లేదు. ఇల్లు వాకిలి భూమి పుట్ర ఏమైందో ఏమో, ఆ బరువు భారాలన్నీ నా మీదే ఉన్నాయి. నేను ఒంటరిగాన్ని ఎన్నని చూడను అన్నాడు. అన్న మాటల ధోరణి చూసి ఈసారి కుసుమకు కోపం వచ్చి కూడా నవ్వింది. నువ్వన్నీ చూసుకోగలవన్నయ్యా, నేను నీ పాదాలు పట్టుకుంటాను. ఇవాళ ఒక్కసారి వెళ్ళి చూసిరా. నిజంగా ఎందుకనో ఇవాళ వాడి కోసం మనసులో ఆతృతగా ఉంది అన్నది నవ్వుతూనే. కుంజు చేతిలో చెప్పులు అవతలికి తోసి మరింత నిష్కర్షగా, నేను వెళ్ళను. బృందావనుడు నా పెళ్లికి రాలేదు. అతని గొప్పేమిటి రాకపోవటానికి అన్నాడు. కుంజు మాటలు అసహ్యం అనిపించినప్పటికీ శాంతంగానే, కుసుమ, ఆ రోజున వారికి జ్వరం వచ్చింది అన్నది. రాలేదు. నాకడాంగేలో ఉండే మా అత్త అప్పుడే అన్నది. ఇదంతా ఒట్టిది, మోసం అని. ఆమెను మోసగించడం సామాన్యం కాదు. ఆమె ఇంట్లో కూర్చుని దేశం స్థితిగతులు చెప్తుంది తెలుసా? నమక్ హరాం, మోసకారులంటే వారేగా. నేను అతని మొహం కూడా చూడదలుచుకోలేదు అని కుంజునాథుడు గంభీరంగా నుంచుని చెప్పులు తొడుక్కుంటున్నాడు. నెత్తిన పిడుగుపడినట్లు కుసుమ స్తబ్దురాలై అలాగే ఉండిపోయింది. కొంచెంసేపు ఉండి వినయంగా, వారు నమక్ హరాం, మోసకారి. నువ్వు విందుకు పిలిచి పారిపోయిన రోజున వారికి ఉప్పు బాగా వేసి ఉంటాను. నువ్వు ఇలా అయిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదన్నయ్య. దీనికి అతని వద్ద సమాధానమేమీ లేదు. అందుచేత అతను ఏమీ విననట్టు మెదలకుండా నుంచున్నాడు. ఇవాళ నువ్వు నమక్కారాం అంటున్నది ఎవరిని? నీ పెండ్లి చేసింది ఎవరు అన్నది కుసుమ మళ్ళీ. కుంజు వెనక్కి తిరిగి నుంచుని,
ఎవరు పెండ్లి చేస్తారు? వికసించే పువ్వుని ఎవ్వరూ ఆపలేరు అంటుంది అత్త. సమయం వస్తే దానంతట అదే అవుతుంది అన్నాడు. దానంతట అదే అవుతుందా? అవుతూనే ఉన్నాయిగా. కుసుమ ఇంకేమీ మాట్లాడలేదు. మెదలకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. లజ్జాభిమానాలతో ఆమె గుండె పగిలిపోసాగింది. చిచి, ఈ మాటలన్నీ వారు వింటే అన్నా చెల్లెలు ఒకటే అచ్చు అనుకుంటారు. 20 నిమిషాల తర్వాత కుసుమ కిర్రు చెప్పుల ధ్వని విని బయటికి వచ్చి, మళ్ళీ తిరిగి రావటం ఎప్పుడు అని అడిగింది. రేపొద్దున. నన్నిక్కడ ఇంటి వద్ద ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళటం నీకు సిగ్గు కాదు? భయం లేదు? ఎందుకు భయం? ఇక్కడ పెద్ద పులులు సింహాలు ఉన్నాయా? నిన్ను మింగటానికి నేను పొద్దునే వస్తాను అని కుంజు అత్తవారింటికి వెళ్ళాడు. కుసుమ తిరిగి వచ్చి మండుతున్న పొయ్యిలో నీళ్లు పోసి ఆర్పి వెళ్ళి పడుకున్నది. తప్పు చేసినవాడు పశ్చాత్తాపపడి విధిలేక తన తప్పును ఒప్పుకున్నట్లు బృందావనుడు తల్లి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించమ్మా, ఎక్కడైనా వెతికి నీకొక దాసీని తీసుకురావడానికి అనుజ్ఞ ఇవ్వు. ఎంతకాలమని నువ్వు ఈ సంసార భారాన్ని మోస్తావు అన్నాడు. తల్లి పూజామందిరంలో పూజా సామాగ్రి సర్దుకుంటూ తల ఎత్తి, ఏం చేస్తావు అన్నది. ఒక దాసీని తీసుకొస్తానమ్మా, నీకు సేవ చేస్తుంది, చరణుని చూస్తుంది, అవసరమైతే పూజా పునస్కారాలు కూడా చేస్తుంది. చాలు, ఆజ్ఞ ఇవ్వు అని బృందావనుడు ఉత్సుక దృష్టితో తల్లి మొహం కేసి చూడసాగాడు. ఇప్పుడు గ్రహించింది తల్లి కొడుకు మాటల్లోని అంతరార్థం. స్వజాతీయులు మినహా ఈ ఇంటికి మరెవరూ రాలేరని తెలుసుకుంది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, నువ్వు నిజంగానే అంటున్నావా అన్నది. నిజం కాక అబద్ధమా అమ్మా? నేను పుట్టి బుద్ధిరిగి నీ ముందెప్పుడూ అబద్ధం ఆడలేదని నీకు తెలుసు. సరే, కొంచెం ఆలోచించని అని బృందావనుని తల్లి తన పనిలో నిమగ్నమైంది. బృందావనుడు తల్లికి ఎదురుగా వెళ్ళి కూర్చుని, నీకు ఆలోచించడానికి కూడా అవకాశం లేదమ్మా, నీ అనుజ్ఞ తీసుకుని వెళ్తాను అన్నాడు. ఎందుకు ఆలోచించుకునేవవు? దానికి కారణం ఉందమ్మా. నువ్వు ఆలోచించి చెప్పినవి యథార్థాలవుతాయి, కానీ నీ అనుజ్ఞ కానేరదు. నాకు మంచి చెడ్డల విచక్షణ అవసరం లేదు, కేవలం నీ ఆజ్ఞ కావాలి. తల్లి తల పైకెత్తి క్షణంసేపు చూసి, కానీ అనుజ్ఞ ఇచ్చి బ్రతిమాలిన రోజున నువ్వు వినలేదు బృందావన్ అన్నది. అది నాకు తెలుసమ్మా. ఆ పాపఫలం వల్లనే నేను అన్ని విధాల అధఃపతితుణ్ణైపోయాను అని బృందావనుడు తల వంచుకున్నాడు. కేవలం తనను సుఖపెట్టడానికే కొడుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. అది కార్యరూపంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుని తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు ఊరుకో బృందావన్, 2 రోజులు ఆగి చెప్తాను అన్నది. బృందావనుడు హఠం చేస్తూ, నీవు అనుమానిస్తున్న దానికి ఇంకా 2 రోజులున్నా తేలదమ్మా. నిన్ను అవమానించిన వారిని నీవు క్షమించుదువు గాని నేను క్షమించలేను. నాకు అనుజ్ఞ ఇవ్వమ్మా, నేను నిశ్చింతగా వెళ్తాను అన్నాడు. తల్లి తల ఎత్తి మళ్ళీ చూసి కొంచెంసేపు ఆలోచించి ఒక నిట్టూర్పు విడుస్తూ, అనుజ్ఞ ఇస్తున్నాను, సరే వెళ్ళు అన్నది. బృందావనుడు ఈ నిట్టూర్పులోని అంతరార్థం తెలుసుకున్నాడు, కానీ మళ్ళీ ఇంకేం మాట్లాడలేదు. మెదలకుండా తల్లికి నమస్కరించి బయటికి వచ్చి నించున్నాడు. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, మీ ఉత్తరం ఇదిగో పంతులు గారు అన్నాడు. ఎవరి ఉత్తరం బృందావన్? లోపల నుంచి తల్లి కేకవేసి అడిగింది. తెలీదమ్మా, చూస్తున్నాను అని బృందావనుడు పరధ్యానంగా తన గదిలోకి వెళ్ళి ఉత్తరం చించి చూశాడు. ఎవరో స్త్రీ దస్తూరి గుండ్రంగా విడివిడిగా రాసి ఉన్నాయి అక్షరాలు. కొట్టివేతలు గాని తప్పులు గాని ఏమీ లేవు. పైన శ్రీచరణ కమలేషు అని రాసి ఉంది. క్రింద సంతకం లేదు. ఇంతకు ముందెప్పుడు కుసుమ రాత చూడకపోయినా ఉత్తరం మాత్రం ఆమెదేనని గ్రహించాడు బృందావనుడు. మా అన్నయ్యను చూస్తే మీరిప్పుడు గుర్తించలేరు కూడానేమో. ఇంత మార్పు ఎందుకో తెలియలేదు. ఎవరికీ చెప్పలేకుండా ఉన్నాను. చివరికి మీతో చెప్పటానికి కూడా సిగ్గనిపిస్తోంది. ఇవాళ మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాడు. బహుశా రేపు పొద్దునొస్తాడు. రేపు కూడా రాకపోతే రాకపోవచ్చు. నేను ఒంటరిగా ఉంటే చూచి మింగటానికి ఇక్కడ పెద్ద పులులు సింహాలు లేవని చెప్పిపోయాడు. మీకేమైనా ధైర్యం ఉంటే నా చరణుణ్ణి ఇచ్చి వెళ్ళండి అని రాసింది. పొద్దున అన్నం మీద కోపంతో కుసుమ మండుతున్న పొయ్యిలో నీళ్లు పోసింది. మళ్ళీ వెలిగించనే లేదు. పగలంతా ఆకలితో పడి ఉంది.
భయ చింతలతో 1000 సార్లు ఇంట్లోంచి బయటికి తిరిగింది. కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ ఎవరైనా వస్తారేమోనన్న నమ్మకం పోయింది. ఈ నిర్జన గృహంలో ఒంటరిగా రాత్రంతా గడపాలని తలుచుకునేటప్పటికీ ఆమె శరీరమంతా ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. బయట నుంచి చరణుడు బిగ్గరగా అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్లు వినబడింది. అప్పుడు ప్రవాహ జలంలో కొట్టుకుపోతున్న మనస్సుకు ఒక ఒడ్డు దొరికినట్లు అనిపించింది. కుసుమ పరిగెత్తుకుంటూ బయటకొచ్చి చరణ్ని ఎత్తుకుని అతని మొహం మీద తన ముఖం పెట్టి ఈ విషయంగా నేను ఒంటరిగా లేనని మనసారా అనుకోసాగింది. చరణ్ నౌకర్ వెంట వచ్చాడు. రాత్రి భోజనాదులవి అయిపోయిన తర్వాత కుంజుని కొత్త దుకాణంలో అతని పడకకు ఏర్పాట్లు జరిగాయి. పక్క మీద పడుకుని చరణ్ని రొమ్ము దగ్గరకు లాక్కుని కుసుమ అనేక ప్రశ్నలు అడిగింది. చివరికి ఆమె మెల్లగా అయితే చరణ్, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నది. చరణ్ చప్పున అక్కడి నుండి లేచి వెళ్ళి తన కోటు జేబులోంచి ఒక చిన్న పొట్లం తీసుకొచ్చి కుసుమ చేతికిచ్చి నేను మర్చిపోయానమ్మా, నాన్న ఇది నీకు ఇవ్వమని ఇచ్చాడు అన్నాడు. కుసుమ ఆ పొట్లాన్ని చేతిలోకి తీసుకోగానే దానిలో డబ్బు ఉన్నదని గ్రహించింది. అంతే, ఇదిచ్చి వెళ్ళిపోయారు నాన్న అన్నాడు చరణ్. కుసుమ వ్యాకులపాటుతో వారు ఎక్కడి నుండి వెళ్ళిపోయారు అన్నది. చరణ్ చేతితో చూపించి అక్కడి నుంచి అన్నాడు. ఏటి యువతలి వరకు వచ్చారా? వచ్చారు అన్నాడు చరణ్ తల ఊగించి. కుసుమ ఇంకేం ప్రశ్న వెయ్యలేదు. అభిమానంతో స్తబ్దురాలై పడి ఉంది. ఆ రోజున మధ్యాహ్నం గుక్కెడు మంచినీళ్లు తాగకుండా చరణ్ని తీసుకువెళ్తానన్నప్పుడు ఆమె కూడా కోపంతో మరోసారి బలవంత పెట్టలేదు. కానీ దానిపైన కొంచెం కటువుగా మాట్లాడింది. ఆనాటి నుండి మళ్ళీ ఎప్పుడూ అతను కనపడలేదు. ఇంతకుముందు అతడికి ఇటు వచ్చి పోయే పనులు అనేక ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు ఇటు వచ్చే పనే ఉండటం లేదు. అతను రాకపోయినా పొద్దుట్నుంచి దారి వంక చూస్తూ చూస్తూ ఆమె కాలం ఎలా గడుపుతూ ఉందో అంతర్యామికే తెలుసు. వీధిలో బండి చప్పుడు వినబడగానే ఆమె రక్తనాళాలు పొంగిపోయి ఆమె ఎంతో ఆశతో చాటున నుంచుని రెప్ప వేయకుండా చూస్తూనే ఉండేది. అతను అన్న పెళ్లినాటి రాత్రి రాలేదు. ఇవాళ వచ్చి కూడా వాకిటి బయట నుండే మెదలకుండా తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆమెకు కుంజ గాజులు తిరిగి ఇవ్వడానికి వెళ్ళిన రోజు భగవంతుడు వారి వస్తువులు వారికి తిరిగి పంపించి ఆదుర్దా లేకుండా చేశాడు అన్న బృందావనుని నోటి నుండి వచ్చిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. నిజంగానే అతని మనసులో ఇదే భావం ఉంటే అని ఆలోచించసాగింది కుసుమ. ఆమె తన వైపు నుండి గొడవ చేయటానికి ఏ అవకాశాన్ని వదల్లేదు. అనేకసార్లు ప్రత్యాఘాతం చేసింది. అత్తను అవమానపరచడంలో కూడా ఏమీ లోటు ఉంచలేదు. ఆ రోజున తన మనస్సు అట్లా క్రూరంగా ఎలా అయిపోయిందా అని జ్ఞాపకం చేసుకుంది కుసుమ. ఇంతకాలం నుండి హృదయపూర్వకంగా అనంగీకారం చేస్తూ వచ్చిన సంబంధానికి విరుద్ధంగానే ఇవాళ ఆమె శరీరము ఆత్మ విద్రోహానికి పూనుకున్నాయి. ఆమె చాలా కోపంతో తర్కించుకోసాగింది. ఎందుకు? ఇది నా చేత్తో ముడిపెట్టుకున్న సంబంధమా? నేను కాదంటే వదిలిపోవటానికి? నిజంగా వదిలిపోతే, నిజంగా వారు నా పతి కాకపోతే నా హృదయంలోని భక్తి కోర్కెలన్నీ అతని మీదే ఈ విధంగా లక్ష్యం కావడం ఎందుకు? ఒక్కరోజు సరస సంభాషణతో, ఒక్కనాటి అతిశయ చేష్టలతో అతని పట్ల హృదయంలో ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పుకార్లన్నీ ఎప్పటికీ యథార్థం కాదు. ఆ అపవాడుక సంగతి ఎప్పటికీ సాధ్యమే కాదు అని మాటిమాటికి అనుకోసాగింది. తన తల్లి అభిమాన జ్వాలతో ఒళ్ళు మరిచి వదలని ఈ కళంకం నా మీద రుద్దింది. కొంచెంసేపు మెదలకుండా పండుకున్న తర్వాత ఆమె మళ్లీ లోలోన అనుకోసాగింది. తల్లిపోయింది. నిజంగా రుజువు కావటానికి ఇంకే మార్గమూ లేదు. నేనేమీ చెప్పకపోయినా వారికి కూడా తెలుసుగా నేను వారి ధర్మపత్నినని. అయితే మరెందుకు నా ఈ అనవసర మొండితనాన్ని లక్ష్య పెడతారు? బెదిరించి ఎందుకు తీసుకెళ్లరు? నా గర్వాన్నంతా కాలి కింద పెట్టి నలిపివేసి ఇష్టమొచ్చిన చోటికి ఎందుకు ఈడ్చుకెళ్లరు? వ్యతిరేకించడానికి గాని కాదనడానికి గాని నేనెవర్ని? ఒక్కసారిగా ఆమె శరీరమంతా కంపించిపోయింది. దాని మూలాన ఆమె ప్రక్కన నిద్రపోతున్న చరణుడికి మెలకువ వచ్చింది. ఏంటమ్మా అన్నాడు. కుసుమ అతణ్ణి మరింత హృదయానికి హత్తి పెట్టుకుని
మెల్లగా, బాబూ చరణ్, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు చెప్పు నాన్న అన్నది. చరణుడు చప్పున సమాధానమిచ్చాడు. నిన్ను. పెద్దయిన తర్వాత మీ అమ్మకు తిండి పెడతావా? ఓ, పెడతాను. మీ నాయన నన్ను వెళ్ళగొట్టినా నువ్వు మీ అమ్మకు తిండి పెడతావా? ఆ, పెడతాను. తల్లికి ఏ పరిస్థితిలో ఏమి పెట్టాలో తెలుసుకోలేకపోయాడు గాని ఏ స్థితిలోనూ కూడా తన తల్లికి ఆదేశమేమీ ఇవ్వలేనని మాత్రం గ్రహించాడు. కుసుమ కళ్ళ వెంట అశ్రుబిందువులు ధారలు కట్టి వస్తున్నాయి. చరణుడు నిద్రపోయిన తర్వాత ఆమె కన్నీళ్లు తుడుచుకుని అతని వంక చూస్తూ, నాకు భయమెందుకు? నా బిడ్డ ఇంకెవరు చూసినా చూడకపోయినా వీడు చూస్తాడు అనుకున్నది మనసులో. మరునాడు ఉదయాన్నే తల్లి బిడ్డలిద్దరూ నదిలో స్నానం చేసి వస్తుండగా ఒక ప్రౌఢస్త్రీ వాకిట్లో నుంచుని ప్రశ్నలు కురిపిస్తూ ఉంది. కుంజునాథుడు సవినయంగా తగిన సమాధానాలిస్తున్నాడు. ఆమె కుంజునాథుని అత్తగారు. కేవలం అల్లుని ఇల్లు వాకిలి చూడాలని కుతూహలంతోనే కాదు ఆమె వచ్చింది, తన ఏకైక పుత్రికా రత్నాన్ని పంపటానికి యోగ్యమైనదిగా ఉందో లేదోనని తన కళ్ళతో చూసిపోదామని వచ్చింది. హఠాత్తుగా కుసుమ రావడం చూసి మళ్ళీ నోరు మెదల్పలేక ఆమె మొహం కేసి చూస్తూ ఉండిపోయింది. యవ్వన సౌందర్యం ఆమె తడి వస్త్రాలు దాచలేకపోతున్నాయి. తడిసిన ఆమె నల్లటి కురులు వీపు మీద నుండి జారి పెరుదులనందుకోబోతున్నాయి. చంకన నీళ్ల బిందె ఉంది. మరొక చేత్తో చరణుడి చేయి పట్టుకుంది. చరణుడి చేతిలో కూడా నీళ్లతో నిండిన చిన్న చెంబు ఒకటుంది. ప్రపంచంలో అలాంటి మాతృమూర్తులు కనబడటం అరుదు. కనబడినా నోరు మెదల్పలేక అలా కళ్ళప్పగించుకుని చూడవలసిందే. కుంజనాథుడు కూడా తదేక దృష్టితో చూడటం గమనించి కుసుమకు సిగ్గు కలిగింది. ఆమె తొందరగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండేటప్పటికీ కుంజుని అత్త, ఏమేనా కుసుమ అన్నది. కుంజు సంతోషంతో, అవును, మా చెల్లెలు అన్నాడు. ఇల్లంతా అలికి ఉంది. అందుచేత ఆమె నీళ్ల బిందె అక్కడే ఉంచి ఆమెకు నమస్కారం చేసింది. తల్లిని చూసి చరణుడు కూడా నమస్కారం చేశాడు. పిల్లవాడిని ఎక్కడో చూసినట్లుందే అన్నది ఆమె. చరణుడు వెంటనే తన పరిచయం చేసుకుంటూ, నేను చరణుణ్ణి, మా అమ్మ వెంట మీ ఇంటికి మామ భార్యను చూడటానికి వచ్చాను అన్నాడు. కుసుమ నవ్వుతూ చరణుని దగ్గరికి తీసుకుని, అలా అనకూడదు నాన్న, అత్తను చూడటానికి వచ్చాను అనాలి అన్నది. బృందవైష్ణవుని కొడుకల్లే ఉందే, ఈ గుంటడి మాటలు చూడు అన్నది కుంజుని అత్త. కుసుమ నవ్వు మొహం ఒక్కసారి వెలవెలబోయింది. ఆమె తన అన్న మొహం కేసి ఒకసారి, ఆ స్వాతిశయురాలి మొహం కేసి ఒకసారి చూసి బిందె చంకన పెట్టుకుని బిడ్డ చేయి పట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. కుంజు అమాయకుడు అయినా అత్త అన్నమాట అతని చెవులకు కూడా కటువుగా తోచింది. తన చెల్లెలి స్వభావం అతనికి బాగా తెలుసు, కానీ ఆమె మొహం చూసి ఆమె భావం తెలుసుకోవడానికి ఆతృతపడసాగాడు. ఇక కుసుమ ఆమె కంటపడదనుకున్నాడు. అతని అత్తగారు కూడా లోలోన చాలా సిగ్గుపడింది. అసలు ఆమె అలా అనాలనుకోనూ లేదు. ఆమె స్వభావము అలాంటిది కాదు. అభ్యాస దోషం వల్ల, అశిక్షణ వల్ల ఆమె నోటి వెంట ఆ మాటలు దొర్లినాయి. వంటింట్లో నుంచే కుసుమ కుంజు విధవ అత్తగారిని బాగా చూసింది. వయసు నిండా 40 కూడా ఉండవు. మల్లు పంచ, మెళ్ళో బంగారపు గొలుసు, చెవులకు కమ్మలు, చేతులకు బాజాబందులు. తన అత్తగారితో ఎంచటానికి ఆమెకు సిగ్గనిపించింది. కుంజుతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడే మాటలేమిటో వినకపోయినా తన్ను గురించేనని మాత్రం తెలుసుకుంది. కుంజు అత్త తమలపాకులు ఎక్కువగా నములుతూ ఉంటుంది. ఉదయం ప్రారంభించి సాయంత్రం వరకు అలా నములుతూ ఉండవలసిందే. స్నానం చేసి చందన తిలకం పెట్టుకున్నది. చివరకు ముఖం చూసుకోవడానికి చిన్న అద్దం కూడా మర్చిపోలేదు. కుసుమ నిత్య పూజా పునస్కారం ముగించుకుని వంట దగ్గర కూర్చున్నది. కుంజు అత్తగారు కూడా దగ్గరికి వచ్చి కూర్చుని అటూ ఇటూ తేరిపారజూచి నవ్వుతూ, నీ మెడలో మాలా లేదు, మొహాన చందన తిలకమూ లేదు, ఏమి వైష్ణవ పిల్లవమ్మా అన్నది. కుసుమ ముక్తసరిగా, నేను అవేమీ పెట్టుకోను అన్నది. పెట్టుకోనంటే ఎట్లా? అలా అయితే నీ చేతి నీళ్ళైనా తాగుతారా? కుసుమ వెనక్కి తిరిగి, అయితే మరి మీ భోజనానికి వేరే ఏర్పాటు చేయనా అన్నది. నేను మీ ఇంటి దాననైతిని, పరాయి వాళ్ళెవరైనా అయితే తింటారా అని. కుసుమ సమాధానమేమీ చెప్పలేదు. ఇంతలో కుంజు వచ్చి, చరణ్ ఎప్పుడు వచ్చాడు కుసుమ అని అడిగాడు. నిన్న సాయంకాలం.
ఇక బృందవైష్ణవుడు ఈమెను స్వీకరించడని, కొడుకుని నౌకర్ చేతికిచ్చి పంపాడని ఇప్పుడిప్పుడే విన్నా అన్నది కుంజుని అత్త. కుంజు చకితుడై, ఆ సంగతి నీకెలా తెలిసింది అన్నాడు. అత్త గంభీరంగా, నాకు ఇంకా 4 చెవులు 4 కళ్ళు ఉన్నాయి నాయనా, విన్నది మాత్రం వాస్తవం. వారు అంతగా బతిమాలి బామాలారు, ఎంతో నచ్చజెప్పారు, ఎన్నోసార్లు తిరిగారు. కానీ మీ చెల్లెలు ఒప్పుకుంటేగా లోకులు పరిపరి విధాల చెప్పుకుంటారు. పల్లెలో వయసు కుర్రాళ్ళు అనేక మంది ఉన్నారు. మీ చెల్లెలి యవ్వనం, అందం, మనసు ఇంకా ముత్యంలా స్వచ్ఛంగానే ఉన్నాయనుకో, మనసు మారటానికి కాలు జారటానికి ఎంతసేపు పడుతుంది నాయనా అన్నది. కుంజు సమర్థిస్తూ, అవును వాస్తవం అన్నాడు. కుసుమ చప్పున తలెత్తి గుడ్లురిమి, నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావన్నయ్యా, లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నది. కుంజ కంగు తిని అక్కడి నుంచి లేవబోయాడు. కానీ అతని అత్త మండిపడి, అన్న కళ్ళు మూసినంత మాత్రాన లోకం కళ్ళు మూస్తావా అమ్మా? నదిలో స్నానం చేసి జుట్టు విరబోసుకుని తడిగుడ్డలతో ఉన్న నీ రూపం చూసి ఋషులకు కూడా మనసు చెలిస్తుందో లేదో మీ అన్ననే అడుగు అన్నది. కుసుమ బిగ్గరగా, నీ పాదాలు పట్టుకుంటాను, వింటూ నుంచోక వెళ్ళిపో అన్నయ్య అన్నది. ఆమె ఆ విధంగా అరిచి పొయ్యి మీద కూర గిన్నె దింపి కింద పెట్టి చప్పున వంటింట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. కుంజు అత్తగారి మొహం నల్లబడిపోయి అక్కడే కూర్చునుండిపోయింది. తనకు మించిన కలహవీరలు ప్రపంచంలో మరెవ్వరూ లేరని ఆమె తలంపు. నిస్సహాయురాలైన చిన్న పిల్ల తన్నీ విధంగా దిగ్భ్రమ చెందించిపోతుందని ఆమె కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ రచన పంతులు గారు 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.